ఐఎస్ఎస్తో డ్రాగన్ వ్యోమనౌక అనుసంధానం విజయవంతం. కాసేపట్లో అంతరిక్ష కేంద్రంలోకి శుభాంశు శుక్లా బృందం. విదేశీ భాషలను గౌరవించాలి, తాను ఏ భాషకు వ్యతిరేకం కాదన్న అమిత్ షా. పహల్గాం ప్రస్తావన లేకుండా షాంఘై సహకార సంస్థ లెటర్, చైనా సదస్సులో సంతకం చేయని రాజ్నాథ్ సింగ్. టూ వీలర్లపై ఎలాంటి టోల్ ఛార్జీలు లేవు, తప్పుడు ప్రచారాలను ఖండించిన నేషనల్ హైవేస్ అథారిటీ. ఉగ్రకుట్ర కేసులో కొనసాగుతున్న ఎన్ఐఏ దర్యాప్తు, పంజాబ్, హర్యానా, యూపీలో అధికారుల సోదాలు. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కు రాష్ట్రపతి పరామర్శ, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సోరెన్. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 1000, నిఫ్టీ 304 పాయింట్ల చొప్పున ప్రాఫిట్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు, ఇరు దేశాల మధ్య మళ్లీ వార్ రావచ్చు అన్న అమెరికా అధ్యక్షుడు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం విచారణలో పురోగతి, బ్లాక్ బాక్స్ నుంచి డేటా డౌన్లోడ్ చేసిన అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు, ఉప్పల్, తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీసుల్లో తనిఖీలు. చంద్రబాబు సర్కార్ మరోసారి రాజ్యాంగ ఉల్లంఘనపై జగన్ ఫైర్, అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి ఏపీ ఎండీసీపై భారం మోపుతున్నారని విమర్శ. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐతో దర్యాప్తునకు కిషన్ రెడ్డి డిమాండ్, కాంగ్రెస్ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్న కేంద్ర మంత్రి. ఫోన్లను ట్యాపింగ్ చేయడం దుర్మార్గం, భార్యాభర్తల ముచ్చట్లు కూడా విన్నారన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. 18 నెలల్లోనే 2 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు, వడ్డీలు కట్టడం లేదని ఆర్ఈసీ లేఖ రాసింది, నిజం కాదా అని ప్రశ్నించిన కవిత. వైఎస్ఆర్ జిల్లాలో తన్నుకున్న టీడీపీ నేతలు, కలసపాడు బూత్ కన్వీనర్ల విషయంలో ఘర్షణ, పోలీసుల ముందే తన్నుకున్న తెలుగుదేశం నాయకులు. యాచకరహిత నగరానికి జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్, బెగ్గర్స్ గుర్తించి షెల్టర్ హోంలకు తరలిస్తున్న అధికారులు. అనంతపురం జిల్లా గుంతకల్లులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న షాపులపై చర్యలు. విజయనగరంలో యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచన. ఎగువన కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టుకు భారీ వరద, జలకళ సంతరించుకున్న కుంతాల జలపాతం. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉత్తర కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం.